రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది సర్వేలకు వెళ్లినా సచివాలయాల్లో గ్రీవెన్స్లకు ఆటంకం ఉండబోదని ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక ఎంపీడీఓ ప్రేమసాగర్ అన్నారు. కాగా సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు పేర్కొంటున్న విషయాన్ని V24 వెల్దీ న్యూస్ ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ సందర్భంగా జరుగుతున్న సర్వేలు, V4 ప్రాజెక్ట్, ఫామ్ పాండ్స్, కొత్త పింఛన్లు తదితర విషయాల గురించి ఎంపీడీఓ సమగ్రంగా వివరించారు. అవేమిటో వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రజలు ఆయా ప్రదేశాల్లో సచివాలయాలకి వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు సిబ్బంది అందుబాటులో లేరు అనేటువంటిది చెప్తున్నారు. దానికి ఏమిటి అనేది నేను వాకప్ చేసిన సందర్భంలో మమ్మల్ని సర్వేలకు పంపిస్తున్నారండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ ఇతర సర్వేలు అని చెప్తున్నారండి. అసలు ఏం సార్ సర్వేలు ఏమిటి వాళ్ళ? ఇప్పుడు మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ కొంచెం కొన్ని సర్వేస్ని నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు మనకి ఆనరబుల్ సీఎం గారు మనకి ఎలా పబ్లిక్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. దాని గురించి అని చెప్పి మనకి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా కొన్ని సర్వేస్ అనేది చేయడం జరుగుతుంది. మనకి వాటికి టార్గెట్స్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జరిగే సర్వేస్ ఏంటి అంటే, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందండి. అది ఆనరబుల్ సీఎం గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎవ్రీ వీక్. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంతమంది ఉన్నారు, మనకి ఏమైనా అడిషనల్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏమైనా ఫెసిలిటీస్ కావాలా ఏంటి అనేది సర్వే అనేది జరుగుతుంది. అది మొత్తం మన మండలంలో 25,000 మందిని సర్వే చేయాలి. దాని సర్వేకి మనకి ఎల్లుండి వరకు మార్చి 8 కంప్లీట్ చేయమన్నారు. దాంతోపాటు చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అని చెప్పి చిన్నపిల్లలకి ఎవరైతే 0 నుంచి 5 ఇయర్స్ లోపలికి ఆధార్ లేని వాళ్ళకి సర్వే చేయమంటున్నారు. ఆ సర్వే ఒకటి ప్యారలల్గా జరుగుతుంది. ఈ 2 సర్వేస్ని మనకి మార్చి 8 లోపు కంప్లీట్ చేసుకోమన్నారు. మార్చి 8 నుంచి ఎందుకంటే 8 తర్వాత నుంచి 9వ తారీఖు నుంచి మనకి ఒకటి P4 సర్వే అని ఒకటి స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ సర్వే అని చెప్పి. అది మన హానరబుల్ సీఎం గారి పెట్ ప్రాజెక్ట్. అది ఎలా అంటే, మనము ప్రతి విలేజ్లో ఉన్న బాటమ్ 20% బాగా నిరుపేదగా పూర్గా ఉన్న పబ్లిక్ని మనం సర్వే చేస్తాం. అలా మనకి టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన కలెక్టర్ సార్, జేసీ సార్ ప్రతిరోజు మనకి రివ్యూ అనేది చేయడం చేస్తున్నారు. ఆ P4 సర్వే ఏంటంటే, ఆ సర్వే చేసిన తర్వాత ప్రతి ఊర్లో గ్రామ సభ అనేది నిర్వహించి తర్వాత ఉగాది రోజు మార్చి 31వ తారీఖు మనకి స్టేట్ వైడ్ సీఎం సార్ ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తారు. P4 సర్వే బేసిక్గా P4 సర్వే ఏంటంటే, బాటమ్ 20%లో ఉన్న పూర్ పిల్లల్ని పూర్ ప్రజల్ని మనము గుర్తించి ఆ టాప్ 10% ఎవరైతే ఉంటారో ఊర్లో వాళ్ళ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఆ నిరుపేదల్ని కొంచెం మనం ఆర్థికంగా కొంచెం పైకి తీసుకురావడం అనేది సర్వే. సో ఈ సర్వేస్ అన్నీ జరుగుతున్నాయి. అలాగని మాకు కలెక్టర్ సార్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటి అంటే, మేము మండల ఆఫీసర్లు కానీ ప్రతి ఎంపీడీఓ ప్రతి వారం మేము 4 సెక్రటరియట్స్ కూడా తిరుగుతున్నాము. ఇంకొక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే, ఎవరు ఏ సర్వేలో దిగినా సచివాలయం ఎంప్లాయీస్ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు ఖచ్చితంగా సచివాలయంలో ఉండాలి. ఈ గ్రీవెన్సెస్ ఏ వచ్చినా గ్రీవెన్సెస్ టైం 3 to 5 అని చెప్పి పెట్టాము. సో ఇటు సర్వేస్ని అటు గ్రీవెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఈ ఎన్ఆర్జీఎస్ పరంగా చూసుకుంటే, నిన్న మనకి పూనవరం మండలంలో సోషల్ ఆడిట్కి పబ్లిక్ హియరింగ్ అనేది జరిగింది. గౌరవ పీడీ సార్ వచ్చారు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మేడం వచ్చారు. ఆ సర్వే మన సోషల్ ఆడిట్ అంతా కంప్లీట్గా జరిగింది. సో మనకి దాని తర్వాత పీడీ సార్ 4 మండలాలకు కలిపి ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు. అందులో మెయిన్ టాపిక్ ఏంటంటే ఫామ్ పాండ్స్ గురించి. మనకి గౌరవ కమిషనరేట్ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఎవ్రీ వీక్ 2 రివ్యూస్ పెడుతున్నారు. ఫామ్ పాండ్స్ అండ్ సోప్ పిట్స్ మీద చాలా దృష్టి పెట్టి ఆ ఫామ్ పాండ్స్లో మనకి టార్గెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి మార్చ్ కంప్లీట్ అయ్యేలోపు ప్రతి గ్రామ పంచాయతీకి 10, అలాగే మార్చి నుంచి జూన్ వరకు ఒక 15, అలా ప్రతి గ్రామ పంచాయతీ జూన్ లోపు 25 ఫామ్ పాండ్స్ చేయాలని. ఆ ఫామ్ పాండ్స్ గురించి ఇప్పుడు మనకి రాబోయేది సమ్మర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సో ఈ ఫామ్ పాండ్స్ వల్ల మనకి అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, ఈ పశువులకి కొంచెం వాటర్ ఉండడం కానీ, ఇన్ జనరల్ మనకి వాటర్ టేబుల్ పెరగడానికి కానీ అన్నిటికీ మనకి వాటర్ అనేది చాలా క్రూషియల్ కాబట్టి అది మెయిన్ టార్గెట్గా చేస్తున్నారండి. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సర్వేస్ అండ్ యాక్టివిటీస్ అండి. దానివల్ల సచివాలయానికి వచ్చేటువంటి ప్రజలకి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బంది ఏమీ లేదని, ఇబ్బంది ఏం లేకుండా చూస్తున్నామండి. ఖచ్చితంగా అందరికీ డైరెక్షన్స్ ఇచ్చాము. 3 నుంచి 5 గ్రీవెన్స్ టైం మీరు అందరు ఖచ్చితంగా ఉండి గ్రీవెన్స్ రిజిస్టర్ అనేది కూడా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి సచివాలయంలో. ఎలాంటి గ్రీవెన్సెస్ వచ్చినా మీరు తీసుకోవాలి. దానికి ఆ గ్రీవెన్స్ రిజిస్టర్ ప్రకారం దాని మీద రిపోర్ట్ కూడా మాకు ఇస్తూ ఉండాలని చెప్పి కూడా చెప్తున్నామండి. సో
కంప్లీట్గా సర్వీస్ మీదే కాదు, రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం. అలాగేనండి, పింఛన్లు అనేటువంటివి కొత్తవి మంజూరు కావటం లేదు, మాకు చేయట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇది. దీనికి మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇంకా ఇట్లా ఉన్నాయి, అసలు ఏమిటి దాని యొక్క డైరెక్షన్స్ అయితే ఏమి రాలేదండి. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈ కొత్త పెన్షన్స్ అనేది ఇంకా ఏం అలాట్ కాలేదు. కానీ ఈ మధ్యలో మనకి పబ్లిక్ వస్తున్నారు, ఇట్లా 60 years దాటిన వాళ్ళు కానీ ఇట్లా వితంతు పెన్షన్, కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్స్ వారిగా వస్తున్నారు. అప్లికేషన్స్ ఏమొచ్చినా మేము సచివాలయంలో తీసుకొని నోట్ చేసుకొని మేము ప్రాపర్గా ఫైల్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ మాకు కొత్త పెన్షన్స్ తీసుకోవడానికి గైడ్ లైన్స్ కానీ వాటి గురించి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పెట్టేస్తామండి మేము. అంటే అప్పుడు మీకు గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ తీసుకుంటారు, ఇప్పుడు తీసుకున్నటువంటి వాటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకుంటారు? తీసుకుంటాం. ఇప్పుడు అంటే ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అన్నింటినీ అప్లై చేసేస్తాం మేము. అంటే ప్రాసెస్ ఉంటుంది కండి, మేము ఇక్కడ నుంచి అప్లై చేసి పంపించాలి బయట DRDAకి, వాళ్ళు శాంక్షన్ చేస్తారు, ఆ శాంక్షన్ రావాలి, అలా ఉంటుంది, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.